ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి వలనో, మన అలవాట్ల వలనో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక సమస్య అలర్జీ. అసలేంటి అలర్జీ? ఎందుకు వస్తుంది? ఈ సమస్యను మనం పూర్తిగా ఆపలేమా? అది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఈఎన్టీ స్పెషలిస్ట్, చార్విక్ శ్వాస క్లినిక్, కర్నూల్. అలర్జీ అనేది మనం చుట్టూ ఉండే గాలిలో మాత్రం హాని లేనటువంటి అలర్జీ కారకాలు కొన్ని ఉంటాయి. అయితే ఇది కొంతమందికి మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్నే హైపర్ రియాక్టివ్ ఎయిర్వే అని అంటారు. ముక్కులో వస్తే అలర్జిక్ రైనైటిస్ అని, ఊపిరితిత్తుల్లో వస్తే అలర్జిక్ ఆస్తమా అని, చర్మానికి వస్తే అటోపిక్ డెర్మటైటిస్ అంటారు. ఈ అలర్జీ అనేది జన్యుపరంగా వస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి దీన్ని శాశ్వతంగా రానివ్వకుండా ఆపలేము. అయితే ఈ సమస్యను మనం అదుపులో చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మనకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆ అలర్జీని ఎలర్జీ కారకాలని మనం టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఆ టెస్ట్ ద్వారా తెలుసుకుని ఆ అలర్జెన్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి, దూరం పెట్టాలి. అది కాకుండా పొగ, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనను కూడా దూరం పెట్టాలి. వీటితో పాటుగా మనం క్రమం తప్పకుండా ఫ్లూ టీకాలు వేయించుకోవాలి, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. కొంచెం సేపు మంచి ఎండలో, అది తెల్లవారుజామున కాసేపు ఎండ దగ్గర కూర్చుంటే ఇంకా కొంచెం మంచి జరుగుతుంది. ఇది కాకుండా చిన్నపిల్లలకి రాకుండా చేయొచ్చా అని కొంతమంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. అయితే ఇది కొద్దిగా కష్టమైంది, కానీ కొంతవరకు వీలైనంత వరకు నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్, దాంతోపాటుగా 2 ఏళ్ల లోపల పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్ అనేవి వాడద్దు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే వాడాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని కూడా అవాయిడెన్స్ చేస్తూ అప్పటికే అలర్జీ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నట్టయితే నాసల్ స్ప్రేస్ యూజ్ చేయొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.